Hello, welcome to ACE Online and welcome to Toli Adugu lecture series of geography. So మనం ఆల్రెడీ కొన్ని లెక్చర్ సిరీస్ యాజ్ పార్ట్ ఆఫ్ తొలి అడుగు జోగ్రఫీలో మనం 4 లెక్చర్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద 5th లెక్చర్ ఆఫ్ తొలి అడుగు. సో ఇందులో మనం ఆల్రెడీ మనం సోలార్ సిస్టమ్ దాని గురించి కంప్లీట్ లెక్చర్ సిరీస్ అనేది అయిపోయింది. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తాం, దట్ ఈస్ జియోమార్ఫాలజీ. సో జియోమార్ఫాలజీ అంటే మనకి ఫస్ట్ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ చూసే ముందు కొన్ని జియోమార్ఫాలజికల్ థింగ్స్ అనేవి చూడాలి. జియోమార్ఫాలజీ అంటే జియో దట్ మీన్స్ ఎర్త్, అలాగే మార్ఫాలజీ అంటే చేంజెస్. సో ఎర్త్లో ఆర్ అబో అంటే మనకి చేంజెస్, ఇప్పుడు ఒక ఎర్త్ ఉంది స్పేస్లో, రైట్? సో మన సోలార్ సిస్టమ్ ఎర్త్ అనే ఒక ప్లానెట్ ఉంది, అందులో కొన్ని చేంజెస్ అనేవి ఆల్రెడీ జరుగుతున్నాయి, అలాగే జరగబోతాయి. సో మనకి ఎర్త్ మీద ఏవేవి చేంజెస్ జరుగుతాయో అవన్నిటిని కూడా జియోమార్ఫాలజీ అని అంటారు అనమాట. సో ఇక్కడ మనకి 2 టైప్స్ చేంజెస్ అనేది జరగచ్చు. ఏంటంటే ఇన్సైడ్ ద ఎర్త్ అంటే ఎర్త్ లోపల జరిగే చేంజెస్, రైట్? అలాగే ఎర్త్ పైన సర్ఫేస్, మనకు అట్మాస్ఫియర్ ఉంది కదా, సో ఎర్త్ పైన కూడా చేంజెస్ జరగవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి జియోమార్ఫాలజీలో ఒక సపరేట్ టాపిక్గా కవర్ చేస్తారు అనమాట జోగ్రఫీలో. ద చేంజెస్ ఇన్సైడ్ యాజ్ వెల్ యాజ్ అబోవ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ జియోమార్ఫాలజీ సింపుల్గా. సో అది మనం ఏ చేంజెస్ జరుగుతున్నాయి, ఆల్రెడీ జరిగాయి, అలాగే ఏవి జరగబోతున్నాయి అవన్నీ తెలుసుకోవాలంటే మనకి ఫస్ట్ దానికన్నా ముందు ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ గురించి తెలుసుకోవాలన్నమాట. అంటే ఎర్త్ లోపల మనకి ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ప్రెషర్ ఎలా ఉంది, అసలు స్ట్రక్చర్ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి తెలుసుకుంటేనే ఆ చేంజెస్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోగలం అనమాట, రైట్? సో అందుకని మనకి జియోమార్ఫాలజీలో ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ అనమాట. అంటే ఇంటీరియర్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ ఏముంది అని మనం చూడబోతున్నాం, రైట్? సో ఎస్, ఇంటీరియర్ చూసే ముందు సో అది ఎలా చదువుతాం ఇంటీరియర్? ఓకే, మీరు చెప్పారు ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ మనం చదువుతున్నాం అని, బట్ అది ఎలా తెలిసింది మీకు? ఎలా జోగ్రఫిస్ దాన్ని కనుక్కోగలిగారంటే మనకి కొన్ని సోర్సెస్ ఉన్నాయి. ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ని మనం చదవడానికి మనకు కొన్ని సోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ సోర్సెస్ అనేవి మనకి 2 టైప్స్ కేటగరైజ్ చేశారు. ఒకటి ఏంటంటే డైరెక్ట్ సోర్సెస్ అంటే మనకి డైరెక్ట్ మ్యాటర్ని కలెక్ట్ చేసుకొని మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. కొన్నేమో ఇండైరెక్ట్ సోర్సెస్ అంటే మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేయకపోయినా ఇండైరెక్ట్గా మనకి కొన్ని మెటీరియల్, కొన్ని ఎలిమెంట్స్ అనేవి మనకి చెప్తాయి, ఎర్త్ ఇంటీరియర్ గురించి చెప్తాయి. అవేంటని మనం చూద్దాం. సో మనకి టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ అనేవి ఉన్నాయి, డైరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగేవి, అలాగే కొన్ని ఇండైరెక్ట్ సోర్సెస్. అవేంటని మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనకి డైరెక్ట్ సోర్సెస్. సో డైరెక్ట్ అన్నారు, ఏ డైరెక్ట్ సోర్సెస్ అవేంటంటే మనకి ఫస్ట్ సర్ఫేస్ రాక్స్. అంటే మనకి భూమి పైన మీరు నడిచేటప్పుడు కానీ, లేదా మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఆడుకునేటప్పుడు కానీ మీకు చాలా మెటీరియల్ అనేది మీ కాళ్ళకు తగులుతుంది కదా, అక్కడ చిన్న చిన్న బౌల్డర్స్ కానీ, రాళ్ళు కానీ, ఇవన్నీ కూడా మనకి భూమి మీద ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎర్త్ లోపల నుంచి వచ్చినవే. సో మనకి ఇక్కడ రాయి ఉందనుకోండి, ఈ ఎర్త్ లోపల మనకి వాల్కనిక్ ఎరప్షన్, లావా, వీటిలన్నిటి ద్వారా ఎర్త్ లోపల నుంచి వచ్చినవే. ఎక్కడి నుంచో పైనుంచి వచ్చి స్పేస్లో వచ్చి ఇక్కడ పడినవి కాదు. ఎస్, కొన్ని ఉన్నాయి అఫ్ కోర్స్, అవి కూడా మెటీరియల్స్ అలా పడి ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్ మనకి ఎర్త్ మీద ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా ఇన్సైడ్ నుంచి వచ్చిన మ్యాటరే అనమాట. సో ఆ ఇన్సైడ్ వచ్చిన మ్యాటర్ డైరెక్ట్గా మనకు పైకి వస్తుంది కాబట్టి కొన్ని మిలియన్ ఇయర్స్ ద్వారా కార్బన్ డేటింగ్ అంటారు. సో అమౌంట్ ఆఫ్ కార్బన్ ఇన్సైడ్ ద రాక్. సో ఏదైనా ఒక రాక్ తీసుకొని దానిలో కార్బన్ మెటీరియల్ కానీ మనం చదవగలిగితే దాని ఏజ్ కానీ, దాని క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనకి తెలుస్తాయి, రైట్? సో ఇది మనకి సర్ఫేస్ రాక్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ సోర్సెస్ అనేవి అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దీస్ ఆర్ ద మోస్ట్లీ అవైలబుల్ ఆన్ సాలిడ్ ఎర్త్ మెటీరియల్. సో ఇది ఈజీ మెథడ్ అండ్ మనకి ఎక్కువగా అవైలబుల్ ఉన్న ఎలిమెంట్ అనమాట. సెకండ్ వచ్చేసరికి వాల్కనిక్ ఎరప్షన్. సో మనకి ఇప్పుడు కరెంట్ టైమ్స్లో కూడా చాలా వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతుంటాయి. సో మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే మౌంట్ ఎట్నా కానీ ఇటలీలో అలా చాలా వాల్కనిక్ ఎరప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అది కరెంట్ మెటీరియల్, ఇప్పటికిప్పుడే మనకి అది కూల్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత మనం ఆ మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని వీ కెన్ స్టడీ దోస్ ఎలిమెంట్స్ అనమాట. సో అక్కడున్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకోగలిగితే ఫ్రెష్గా ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్లో మనకి ఏం జరుగుతుంది, ఏవి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. సో దీస్ 2 ఆర్ ద మోస్ట్ పాపులర్ డైరెక్ట్ సోర్సెస్. సో వీటిని కానీ మనం స్టడీ చేయగలిగితే ఎర్త్ లోపల ఏముందో మనకి తెలిసిపోతుంది. సెకండ్ వచ్చేసరికి మనకి ఇండైరెక్ట్ సోర్సెస్. అంటే ఇండైరెక్ట్గా మనకి ఎలా తెలుస్తుంది, అది
అందులో మనం కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, అనాలిసిస్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏవైతే ఇన్సైడ్ ఆఫ్ ఎర్త్ మెటీరియల్ వస్తుందో ఆ మ్యాటర్ అంతా కూడా మనకి డైరెక్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అని మనం తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఒక రాక్ని తీసుకుంటే దాని ఏజ్ ఎంత, దాని క్యారెక్టర్ ఎంత, దాంట్లో ఏమేమి మినరల్స్ ఉన్నాయి, అవన్నీ వల్ల మనకి ఇంటీరియర్ తెలిసిపోతుంది. అలాగే కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది, టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ. సో ఆ రాక్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆ రాక్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా టఫ్నెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ప్రాపర్టీస్ అవుతాయి. టెంపరేచర్, సో ఎంత టెంపరేచర్ ఇన్సైడ్ డెవలప్ అయింది. సో ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంటీరియర్ గురించి చెప్తాయి అనమాట. ఇప్పుడు ఎంత ఇంటీరియర్ నుంచి రాక్ వచ్చింది, ఓకే, సో ఈ రాక్ అనేది చాలా లోపల నుంచి వచ్చింది బికాస్ ఆఫ్ కార్బన్ డేటింగ్ ఆర్ ద సాఫ్ట్నెస్ ఆ రాక్ మీద ఉండే దాన్ని బట్టి ట్రావెల్ ఎక్కువ కొద్దీ సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. సో వీటి ద్వారా మనకి ఓకే ఎర్త్ ఇన్సైడ్ ఇన్ని కిలోమీటర్లు ఉంది అనేవి ఇండైరెక్ట్గా తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మిటాయర్స్. సో మనకి తోకచుక్కలని మనం చూస్తుంటాం కదా. సో మగధీర సినిమాలో కూడా చూపిస్తారు, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేటప్పుడు సడన్గా 300 years ముందని. సో అలాంటివి ఏవైనా కూడా మనకు వచ్చినప్పుడు ఎలా ఇండైరెక్ట్ సోర్సెస్ అవుతాయంటే, మనకి ఆల్రెడీ చూసాం యూనివర్స్ పుట్టినప్పుడు ఒక చుక్కలాగా ఉంది. అంటే మన ఎర్త్ కానీ అలాగే మన సన్ కానీ మన మిటీరియోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకప్పుడు ఒకే పొజిషన్లో ఉన్నాయి, ఒకే చిన్న పార్టికల్లో ఉన్నాయి. సో దట్ మీన్స్ ఎర్త్లో ఉన్న ఏదైనా కాంపౌండ్స్, ఏదైనా మెటీరియల్ ఈజ్ సిమిలర్ టు అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్పేస్. దట్ మే బి సన్, that may be other planets like Mars, that may be meteoroids, that may be asteroids, ఏవైనా అవ్వచ్చు. సో మనకి స్పేస్ నుంచి ఏవైతే భూమికి వస్తున్నాయో వాటి నుంచి కూడా ఇండైరెక్ట్గా మనం చదవగలిగితే ఎర్త్ గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో సిమిలర్గా ఉంటాయి, మొత్తం 100% కాదు ఆఫ్ కోర్స్, కొంత ఏవైతే సిమిలారిటీస్ ఉన్నాయో అవి కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద సెకండ్ ఇండైరెక్ట్ సోర్సెస్. సో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అలాగే మీటియరాయిడ్స్. సో ఈ రెండు కూడా మనకి సెకండ్ 2 ఇండైరెక్ట్ సోర్సెస్. అలాగే ఇంకొన్ని ఇండైరెక్ట్ సోర్సెస్ ఉన్నాయి. సో ఇందులో మనకి థర్డ్ వన్ ఇండైరెక్ట్ సోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే భూ ఆకర్షణ శక్తి. సో ఇప్పుడు మనకి భూమి మీద కొంత ఆకర్షణ శక్తి ఉంది, రైట్. సో మీరు పైకి జంప్ అయితే ఎందుకు కింద పడతారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఎర్త్. సో మనం ఆల్రెడీ చూసాం ఎర్త్ అనేది స్లైట్లీ బల్జ్డ్, అంటే సెంటర్లో కాస్త బల్జ్ వచ్చింది, ఇక్కడేమో కాస్త ఫ్లాట్నెస్ ఉందని, ఇక్కడ కాస్త ఫ్లాట్నెస్ ఉందని ఆల్రెడీ మనం బిఫోర్ లెక్చర్స్లో చూసాం. సో ఇక్కడ ఫ్లాట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో, సో మనం ఇప్పుడు ఏంటి ఎర్త్ తీసుకున్నాం సర్కిల్గా, సెంటర్ ఎర్త్కి మధ్యలో ఒక పాయింట్ అనమాట సెంటర్. సో అన్నిటికీ సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది కదా లోపల ఇన్సైడ్. సో అక్కడ ఒక పాయింట్ తీసుకొని మనం ఈ రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తే విజువలైజ్ చేయండి, మీ ఇది ఎక్కువ ఉంటుందా లేకపోతే ఇది ఎక్కువ ఉంటుందా. ఇది ఫ్లాట్ వచ్చింది, ఇది కొంచెం బల్జ్ వచ్చింది, ఇక్కడెక్కడ బల్జ్ వచ్చింది. సో మనకి ఇది ఎక్కువ ఉంటుంది అనమాట, ఫ్లాట్నెస్ వచ్చింది కాబట్టి, ఎక్స్పాండ్ అయ్యింది కాబట్టి సెంటర్లో మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ వన్. సో అప్పుడేమవుతుంది, మనకి దూరం అయ్యే కొద్దీ భూమి ఆకర్షణ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనకి భూమికి నుంచి దూరం అయ్యేటప్పటికి మీరు ఇంకా స్కైలో పైకి వెళ్ళిపోతే అసలు కొన్ని దగ్గరలో భూ ఆకర్షణ శక్తే ఉండదు అనమాట. సో అప్పుడు ఇంకా మీరు స్పేస్లో అలాగే ఫ్లోట్ అవుతూ ఉంటారు. చాలా యూట్యూబ్లో వీడియోస్ కూడా మనకి చూపిస్తుంటారు. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్ ఈక్వేటర్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్ ఈక్వేటర్ is less than or greater than? Less than. Is less than పోల్స్ అనమాట. పోల్స్ దగ్గర గ్రావిటేషన్ ఫోర్స్ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. మనకి ఇక్కడ చిన్న సర్కిల్ తీసుకున్నాం కాబట్టి ఇది అంత పెద్ద డిఫరెన్స్ ఉండదేమో అని అనుకుంటున్నారు, కానీ ఎర్త్ హ్యావ్ లైక్ 12,000 kilometers డయామీటర్, అంత డయామీటర్లో మనకి చాలా డిఫరెన్సెస్ వస్తుంది. సో మనకి ఇంకా పెరిగే కొద్దీ ఏమవుతుంది, అప్పుడు మనకి పోల్స్ నుంచి ఈక్వేటర్ నుంచి పోల్కి మూవ్ అయ్యేటప్పటికి గ్రావిటేషనల్ ఫోర్స్ అని కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్నెస్ ఉంది, ఇక్కడేమో బల్జ్ ఉంది అనమాట. అలాగే దీంతో పాటు లోపల మెటీరియల్ ఉంటుంది కదా, కొన్ని మెటీరియల్ ఉంటుంది, కొన్ని దగ్గర డిఫరెంట్, ఇక్కడ ఒక మెటీరియల్ ఉంటుంది, ఇక్కడ ఒక మెటీరియల్ ఉంటుంది. సో మెటీరియల్ బట్టి కూడా గ్రావిటీ అనేది చేంజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉన్నాయి, బికాస్ W = mg కదా. సో వెయిట్ ఆఫ్ మెటీరియల్
మనకి మారే కొద్దీ గ్రావిటీ కూడా చేంజ్ అవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో అందుకని గ్రావిటీ అనేది ఎర్త్ మీద నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎర్త్ మీద గ్రావిటీ అనేది డిఫరెంట్ పొజిషన్లో డిఫరెంట్ ఉంటుంది. సో ఆ గ్రావిటీ తెలుసుకోవడం వల్ల ఓకే ఇలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్కి ఇలాంటి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది, ఇంత ఎర్త్ ఇంత డీప్గా ఉంది, ఈక్వెటర్ దగ్గర పోల్స్ దగ్గర ఇంతే డీప్గా ఉంది. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనం గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ గ్రావిటీ డిఫరెన్సెస్ని అంటే ఒక దగ్గర ఒక గ్రావిటీ ఉంది, ఈక్వెటర్ దగ్గర ఒక గ్రావిటీ ఉంది, పోల్స్ దగ్గర ఒక గ్రావిటీ ఉంది. సో ఈ డిఫరెన్స్ ఇన్ గ్రావిటీని మనం ఏమంటాం అంటే గ్రావిటీ అనమోలీ అని అంటాం అనమాట. గ్రావిటీ అనమోలీ అంటే డిఫరెన్స్ అని అర్థం. ఓకే, సో ఈ గ్రావిటీ అనమోలీ ద్వారా మనం ఇండైరెక్ట్గా ఎర్త్ ఇంటీరియర్ని తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక రీజన్స్ ఇవి ఎగ్జామ్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డైరెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇండైరెక్ట్ సోర్సెస్ అని. సో ఇప్పుడు మనం 3 చూసాం ఇండైరెక్ట్ సోర్సెస్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాగ్నెటిక్ సర్వేస్. సో ఎర్త్కి మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, ఇజంట్ ఇట్? మనం చిన్నప్పుడు డయాగ్రామ్ కూడా గీసే ఉంటాం, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అని ఇలా పెట్టుకొని ఇలా ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు చదువుంటే ఇలా ఏదో డయాగ్రామ్ గీసేవాళ్ళు అనమాట. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ నౌ. సో అక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకి ఎర్త్ ఇంటీరియర్లో మనకి ఎర్త్ డిఫరెంట్ పొజిషన్స్లో మ్యాగ్నెటిజం అనేది డిఫరెంట్గా ఉంది. ఒక దగ్గర ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఐరన్ పార్టికల్స్, కొన్ని దగ్గర మనకి అసలు భూ ఆకర్షణ శక్తి చాలా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఐరన్ సంథింగ్ లైక్ దట్. సో అలా మనకి డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టే ఎర్త్లో ఏం కంపోజిషన్ ఉంది ఏంటని కూడా మనం ఇండైరెక్ట్గా తెలుసుకోవచ్చు. సో అందుకని మ్యాగ్నెటిక్ సర్వేస్ అనేవి మనకి ఇండైరెక్ట్ సోర్సెస్ అనేవి అవుతాయి అన్నమాట. ఫైనలీ సైస్మిక్ యాక్టివిటీ. సో దీని గురించి మనం డీటెయిల్గా చూస్తాం ఎర్త్ క్వాక్స్ చాప్టర్లో. ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ సైస్మిక్ యాక్టివిటీస్ ఉండడం వల్ల, అంటే ఒక ప్లేట్స్ మూవ్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, సో దానివల్ల సైస్మిక్ అంటే ఏంటంటే ఇన్సైడ్ ఎనర్జీ అని, సైస్మిక్ అంటే ఎర్త్ లోపల ఉన్న రిలీజ్ అయిన ఎనర్జీ అని అనమాట. సో ఇక్కడ మనకి ఈ ఎనర్జీ అనేది డిఫరెంట్ ఎర్త్ క్వాక్స్ జనరేట్ అయినప్పుడు డిఫరెంట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, దానివల్ల వేవ్స్ అనేవి సర్ఫేస్కి రీచ్ అవుట్ అవుతాయి. సో వాటి ద్వారా కూడా చదివితే మనకి ఇండైరెక్ట్గా ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్లో ఏమేమి లేయర్స్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెంట్ సోర్సెస్ టు స్టడీ ఎనర్జీ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్. సో అందుకని ఈ డైరెక్ట్ అలాగే ఇండైరెక్ట్ సోర్సెస్ అనేవి మనకి ప్రామినెంట్. ఇప్పుడు నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ ఇదే, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అనమాట. సో ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో మన ఎర్త్ అనేది మీరు ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎర్త్ అనేది డిఫరెంట్ లేయర్స్గా ఉంది, ఒకేలాగా లేదనమాట, డిఫరెంట్గా లేయర్స్గా ఉంది. సో చూడండి, టాప్ లేయర్ మనకు ఒక బ్లూ కలర్లో ఉంది, వేరే ఒక ఇంత థిక్గా ఉందన్నమాట. సో ఈ డయాగ్రామ్ చూడండి, తర్వాత మనకి ఏమేమి లేయర్స్ ఉన్నాయి ఏంటనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక లేయర్, ఇదొక లేయర్, రైట్? సో లోపల మొత్తం కంప్లీట్గా బాల్గా ఉందన్నమాట. సో మనకి ఎర్త్ అనేది సైంటిస్ట్ అందరూ మనకి స్టడీ చేసి ఫైనల్గా నిర్ధారించేది ఏంటంటే మనకి ఎర్త్ అనేది కొన్ని లేయర్స్గా ఉంది, హోమోజీనియస్గా అంతా ఒకలాగా సాలిడ్గా లేదు, కొన్ని డిఫరెంట్ లేయర్స్గా ఉందని నిర్ధారించారు. సో మనకి ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ లేయర్స్ ఒక్కొక్క దాని గురించి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 by 1. సో మీకు ఒకసారి డయాగ్రామ్ చూపిస్తాను మనకి ఎర్త్ ఎలా ఉందనేది. సో మనకి ఎర్త్ మనం పైన ఇక్కడ నిల్చో ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఎర్త్ అనేది కొన్ని లేయర్స్గా డివైడ్ అయ్యింది. ఇదంతా ఒక లేయర్, అంటే మీరు ఏంటి ఒక సర్కిల్గా బాల్ని ఎర్త్ ఎలా ఉందో అలా విజువలైజ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఒకే లేయర్, మొత్తం అంతా కూడా ఇక్కడ ఏదైతే మెటీరియల్ ఉందో సేమ్ అదే అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇదొకటి. సో సెంట్రల్ ఒక బాల్ లాగా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని చదవడానికి ఇలా కట్ చేసి మనకేముంది, ఇలా కట్ చేస్తే ఎర్త్ కంప్లీట్ ఇంటీరియర్. సో ఇది ఒక స్ట్రిప్ని చదివామంటే మిగిలిన అంతా కూడా సేమ్ అనే కదా. మనం ఈ రీజన్ని మనం చదివామంటే అదే రీజన్ ఇక్కడ ఉంటుంది. సో మొత్తం అంతా ఉంటుంది. సో మనం ఒక స్ట్రిప్గా కట్ చేసి ఎర్త్ ఇంటీరియర్ ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే,
సో ఇక్కడ దానికన్నా ముందు సో ఈ డయాగ్రామ్ చూడండి కట్ చేసి. సో ఇక్కడ మనకి కట్ చేసి చూస్తే మనకి ఎలా తెలిసిందంటే ఫస్ట్ లేయర్ని మనం చూడండి, ఇది కట్. ఫస్ట్ లేయర్ని మనం క్రస్ట్ అని అంటాం అనమాట, క్రస్ట్. ఓకే, సో టాప్ లేయర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రస్ట్. దీని థిక్నెస్ మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే 0 నుంచి 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకోండి, మనం టాప్లో ఉండి ఇక్కడ ఉన్న ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఈ థిక్నెస్ అనేది మనకి 0 నుంచి 100 కిలోమీటర్స్ వరకు అప్రాక్సిమేట్లీ. సో ఈ లేయర్ థిక్నెస్ అంతా టాప్ 100 మీటర్స్ థిక్నెస్ అంతా కూడా మనకి క్రస్ట్ అని పిలుస్తారు, క్రస్ట్ అని పిలుస్తారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ లేయర్ వచ్చేసరికి మ్యాంటల్. తర్వాత మరి అందులో సబ్ డివిజన్స్ ఉన్నాయి, అది మనం చూస్తాము. సో డోంట్ వరీ, ఫస్ట్ మనకి బ్రాడర్ డివిజన్ అనేది క్లాసిఫై చేసుకుందాం, అందులో ఉన్న సబ్ లేయర్స్ అనేవి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎర్త్ క్రస్ట్ ఉంది, తర్వాత మనకి సెకండ్ లేయర్ వచ్చేసరికి మనకి ఇదేదైతే ఉందో ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ స్ట్రిప్స్, సో ఈ రీజన్ ఏదైతే ఉందో మనకి మ్యాంటల్ అని అంటారు అనమాట, మ్యాంటల్. ఓకే, మ్యాంటల్ అని పిలుస్తారు. సో మనకి ఆల్రెడీ క్రస్ట్ అనేది ఆల్రెడీ చూసాం, ఇదంతా కూడా టాప్ థిక్నెస్ మనకి క్రస్ట్ అనమాట. తర్వాత ఫైనలీ లోపల ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దీన్ని మనం కోర్ అని పిలుస్తాం. సో టోటల్గా మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి బ్రాడర్గా, ఓవరాల్ బ్రాడర్గా 3 లేయర్స్ అనమాట. క్రస్ట్, మ్యాంటల్, తర్వాత ఫైనలీ ఇంటీరియర్ వచ్చేసరికి మనకి కోర్ అని అంటాం, కోర్ అని పిలుస్తాం. సో టోటల్ ఎన్ని లేయర్స్ మనకి 3 లేయర్స్ బ్రాడర్ క్లాసిఫికేషన్, క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఆ పాయింట్స్ కూడా మీకు ఫ్యాక్చువల్గా తెలుసుకోవచ్చు. టోటల్ మేడప్ ఆఫ్ సెవెరల్ కాన్సెంట్రిక్ అంటే సర్క్యులర్ లేయర్స్, క్రస్ట్, మ్యాంటల్ అండ్ కోర్. సో దీన్ని మళ్ళీ ఇన్నర్ కోర్, అవుటర్ కోర్గా డివిజన్ చేస్తారు. సో అది మనం చూద్దాం. ఇక్కడ క్రస్ట్ వచ్చేసరికి అంటే టాప్ లేయర్ ఏదైతే ఉందో ఫస్ట్ 0 to 100 కిలోమీటర్స్ ఏదైతే ఉందో అక్కడ మనకి సాలిడ్గా ఉంది. సాలిడ్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ రాకీ మెటీరియల్స్, రైట్? సో సిలికేట్స్తో ఫామ్ అయిన సాలిడ్ లేయర్ అనేది క్రస్ట్ అనమాట. మ్యాంటల్ వచ్చేసరికి మనకి విస్కస్ మోల్టెన్ రాక్. విస్కస్ అంటే విస్కస్గా ఉండడం, అంటే కంప్లీట్ లిక్విడ్గా లేదు, అలానే కంప్లీట్ సాలిడ్గా లేదు. ఇంటర్మీడియట్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ మనకి విస్కస్గా అబ్జర్వ్ చేశారు. తర్వాత అవుటర్ కోర్ అంటే మనకి కోర్ మళ్ళీ 2 డివిజన్స్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కోర్ ఉంది కదా, ఇందాక గ్రీన్ డయాగ్రామ్ వేసాం, అందులో మళ్ళీ 2 డివిజన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. సో ఇందులో మనకు అబ్జర్వ్ చేసిందంటే అవుటర్ కోర్ ఏదైతే ఉందో, సెంటర్లో ఉన్న బాల్ అవుటర్ కోర్ ఏదైతే ఉందో దాన్ని మనకి లిక్విడ్గా ఉంది. మళ్ళీ ఇన్నర్ కోర్ వెళ్ళేసరికి డెన్స్ సాలిడ్ ఉంది. సో ఒక మ్యాజిక్ లాగా ఫీల్ అయ్యారు చదివేటప్పుడు. అది ఎందుకని మనకి ఉందనేది మనం నెక్స్ట్ రీజనింగ్ ఒక్కొక్క లేయర్ చూసేటప్పుడు మనం చూస్తాం. బట్ ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే అవుటర్ లేయర్ అనేది, అవుటర్ కోర్ అనేది ఏదైతే ఉందో అది మనకి లిక్విడ్గా ఉండి ఇన్సైడ్ కోర్ ఏదైతే మనకి కంప్లీట్ ఇన్సైడ్ కోర్ ఏదైతే ఉందో అది మనకి సాలిడ్గా ఉందన్నమాట. సో ఇది ఒక మ్యాజిక్ లాగా ఫీల్ అయ్యారు. కోర్ అంతా ఒకలాగా ఉండాలి కదా, ఎందుకని లిక్విడ్, ఎందుకని సాలిడ్ అని ఫస్ట్ స్టడీ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఫీల్ అయ్యారు. తర్వాత బట్ దానికి రీజన్స్ అనేవి మనకు దొరికాయి, మనం నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో ఒక్కొక్క లేయర్ గురించి చూద్దాం. ఓకే, రైట్. సో ఇది మనకి ఓవరాల్ బ్రాడర్ క్లాసిఫికేషన్. దీంట్లో మళ్ళీ సబ్ డివిజన్స్ అనేవి మనకి చేశారనమాట. మ్యాంటల్, క్రస్ట్, మ్యాంటల్ అలాగే కోర్లో మనకి 3 డివిజన్స్ అనేవి, అగైన్ సబ్ డివిజన్స్ అనేది చేశారు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే క్రస్ట్ గురించి చూద్దాం. క్రస్ట్ అంటే టాప్ 0 to 100 కిలోమీటర్స్ థిక్నెస్, ఫైన్ చెప్పారు, ఓకే. బట్ అందులో మనకి సబ్ డివిజన్ ఏంటంటే మనకి వాటర్ కాంటినెంట్, అంటే ఇది ఓషన్స్ కూడా ఉన్నాయి కదా. టాప్ 100 మీటర్స్ థిక్నెస్లో మనకి ఏమేమి ఉన్నాయి, మీరు నిల్చుంటే అంత ల్యాండే ఉండదు ఎర్త్ మీద, కొంత ఓషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం కాంటినెంటల్ క్రస్ట్ అంటాం.
కాంటినెంటల్ క్రస్ట్. సో క్రస్ట్ టాప్ లేయర్ 0 to 100 meters థిక్నెస్లో ల్యాండ్ మాస్తో ఏదైతే క్రస్ట్ ఉందో దాన్ని మనం కాంటినెంటల్ క్రస్ట్ అంటాం. అలాగే ఓషన్ కూడా ఉంది కదా, టాప్ 100 థిక్నెస్లో మనకు ఓషన్స్ కూడా ఉంటాయి, పసిఫిక్ ఓషన్ ఇవన్నీ వాటర్తో నిండి ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే ఓషనిక్ క్రస్ట్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇది మనకి క్రస్ట్ అనేది 2 types ఉంది, ఓషనిక్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్. సో కాంటినెంటల్ క్రస్ట్ అంటే మనకి ల్యాండ్ మాస్తో ఉండేది, ఓషనిక్ క్రస్ట్ అంటే మనకి వాటర్తో ఉండేది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు క్రస్ట్ అయిపోయాక నెక్స్ట్ ఏం వెళ్తాం, మ్యాంటల్కి వెళ్తాం అనమాట. సో ఎంత మనకి థిక్నెస్ ఎంత ఉంది, మ్యాంటల్ 2900 వరకు థిక్నెస్ ఉంది అనమాట మ్యాంటల్ థిక్నెస్. సో ఇక్కడ మనకి మళ్ళీ సో మెనీ లేయర్స్ అని అబ్జర్వ్ చేశారు. అవుటర్ మ్యాంటల్ అంటే మనకి టాప్ మ్యాంటల్ ఏదైతే ఉందో ఇక్కడ అవుటర్ మ్యాంటల్ అలాగే ఇన్నర్ మ్యాంటల్ 2 సబ్ డివిజన్స్ అనేది చేశారు అనమాట. ఎందుకంటే డిఫరెంట్ మెటీరియల్ ఉంది విత్ ఇన్ మ్యాంటల్లో, మనకి స్లైట్ మెటీరియల్ చేంజెస్ అనేవి ఉన్నాయన్నమాట ఇన్సైడ్ ఆఫ్ ఇయర్. అందుకని దాన్ని అగైన్ సబ్ డివిజన్స్ చేశారు, అవుటర్ మ్యాంటల్ అలాగే ఇన్నర్ మ్యాంటల్. లోపల ఉండేది మనకి ఇన్నర్ మ్యాంటల్, అవుట్ సైడ్ ఉండేది మనకి అవుటర్ మ్యాంటల్. ఓకే, సో ఈ 2 లేయర్ సబ్ డివిజన్స్ అనేది చేశారు. మళ్ళీ ఇంకొక కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ చేశారంటే మనకి ఎర్త్ కన్ఫ్యూజ్ చేసింది, సైంటిస్ట్ కాదు, మనమే కూడా కాంప్లెక్స్గా ఫీల్ అవుతాం. సో ఇక్కడ మనకి ఇంకా సబ్ డివిజన్ ఏంటంటే అప్పర్ మ్యాంటల్లో కూడా మళ్ళీ కొన్ని డిఫరెన్సెస్ అని కనిపెట్టారు. ఇదేంటంటే మనకి ఒక ఆస్థెనోస్పియర్ అనే ఒక లేయర్ చూశారు. మనకి పైన ఇప్పుడు వాల్కనోస్ అన్నీ వస్తున్నాయి కదా, పైన వాల్కనోస్ కానీ ఇలాంటి మోల్టెన్ లావా ఇవన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయంటే మ్యాంటల్లో ఉన్న ఆస్థెనోస్పియర్ అనేది చాలా విస్కస్గా యాక్టివ్గా ఉంది. సో మళ్ళీ ఇంకా కాంప్లెక్స్ చేశారు. ఆల్రెడీ సబ్ డివిజన్స్ క్రస్ట్ మ్యాంటల్ అలాగే కోర్ చేశారు, మళ్ళీ కోర్ని అవుటర్ కోర్ ఇన్నర్ కోర్ అన్నారు, మళ్ళీ మ్యాంటల్ని అవుటర్ మ్యాంటల్ ఇన్నర్ మ్యాంటల్ అన్నారు. ఓకే, అంతవరకైనా వదలకుండా మళ్ళీ చేంజెస్ అనేది విత్ ఇన్ అవుటర్ మ్యాంటల్లో మనకి ఆస్థెనోస్పియర్ అని ఇంకొక లేయర్ అబ్జర్వ్ చేశారు. సో ఎర్త్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసింది. సో దిస్ ఇస్ హౌ దే ఎక్స్ట్రాక్టెడ్ అనమాట. సో ఈ లేయర్ నుంచి ఆస్థెనోస్పియర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి లావా, మోల్టెన్ లావా అలాగే మ్యాగ్మా ఇవన్నీ కూడా మనకి బయటికి రావడం జరిగింది. సో ఇది మనకి కనిపెట్టేశారు. ఏంటంటే మనకు వచ్చే లావాస్ ఏవైతే ఉన్నాయో పైకి, అలాగే ఇన్సైడ్ మ్యాగ్మా అని అంటాం, అవన్నీ కూడా మనకి మ్యాంటల్ అవుటర్ మ్యాంటల్లో ఉన్న ఒక చిన్న లేయర్ ఉంది ఆస్థెనోస్పియర్, దాని నుంచి మనకి వస్తుంది అనమాట. సో అదొక లేయర్ కనుక్కున్నారు. తర్వాత ఇంకొక లేయర్ వచ్చేసరికి టాప్ క్రస్ట్ ఏదైతే ఉందో క్రస్ట్ ప్లస్ అప్పర్ సాలిడ్ మ్యాంటల్, అంటే ఆస్థెనోస్పియర్ ఉంది కదా దానికి పైన కాస్త మ్యాంటల్ ఉంది, అవుటర్ మ్యాంటల్ అది సాలిడ్గా ఉంది. అలాగే ఆస్థెనోస్పియర్ కింద ఉన్న మ్యాంటల్ కూడా సాలిడ్గానే ఉంది, విస్కస్గా ఉంది. బట్ ఈ ఆస్థెనోస్పియర్ ఇంకా ఎక్కువ విస్కస్గా ఉంది అనమాట, యాక్టివ్గా ఉండి కదలికలన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. సో మనకి దాన్ని ఆస్థెనోస్పియర్ అన్నారు. లిథోస్పియర్ వచ్చేసరికి క్రస్ట్ ప్లస్ అప్పర్ మోస్ట్ సాలిడ్ మ్యాంటల్. సో మ్యాంటల్ అంటే మనం ఏమనుకున్నాం, విస్కస్ మోల్టన్ రాక్స్ అనుకున్నాం. అవి కంప్లీట్ లిక్విడ్గా కాదు, జస్ట్ ఏంటంటే సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. అందులో ఆస్థెనోస్పియర్ వచ్చేసరికి మోస్ట్ యాక్టివ్ విస్కస్ ఉంది. ఆస్థెనోస్పియర్ ఉన్న థిన్ లేయర్ ఏదైతే ఉందో మ్యాంటల్లో అది కాస్త సాలిడ్గా ఉందన్నమాట. బట్ క్రస్ట్తో కంపేర్ చేస్తే సాలిడిటీ తక్కువ, కానీ మనకి లిక్విడ్గా ఉన్న పైన అనమాట. సో కాస్త సాఫ్టిష్ సాలిడ్గా ఉంది. సో లిథోస్పియర్ అంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్ అబోవ్ ద ఆస్థెనోస్పియర్. ఈ ఆస్థెనోస్పియర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. సో ఇది మనకి ఇదంతా కూడా ఇక్కడ వరకు మ్యాంటల్ కదా, ఇక్కడ వరకు మనకి మ్యాంటల్ అనమాట. సో ఇక్కడ ఇది మీకు కనిపించకపోతే కలర్ చేంజ్ చేస్తాను. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఇది క్రస్ట్ టాప్ 100 meters తర్వాత నుంచి మనకి మ్యాంటల్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ లేయర్ ఏమో ఆస్థెనోస్పియర్, అంటే మ్యాంటల్లో అవుటర్ మ్యాంటల్లో ఆస్థెనోస్పియర్ అని ఒక మనకి యాక్టివ్ లేయర్ ఉంది, అక్కడి నుంచి వాల్కనో వస్తుంది. దానిపైన ఉన్న ఈ జోన్, ఈ మ్యాంటల్ ప్లస్ మొత్తం అంతా క్రస్ట్ కలిపి లిథోస్పియర్ అని అంటాం అనమాట. లిథోస్పియర్ అని అంటాం. సో వెరీ ఇంపార్టెంట్, లిథోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ crust plus upper mantle above asthenosphere. Asthenosphere అంటే ఆల్రెడీ చూసాం. సో దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనకి నెక్స్ట్ వచ్చే క్లాస్లో వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద అవుటర్ మ్యాంటల్ అండ్ ఇన్నర్ మ్యాంటల్. ఇంకా
ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్. సో లోపల కోర్ని కూడా మనకి లోపల కోర్ ఏదైతే ఉందో సెంటర్లో కోర్ అనుకున్నాం కదా, గ్రీన్ డివిజన్ ఇలా మనం కోర్ అనుకున్నాం, దాంట్లో మళ్ళీ సెంటర్ కోర్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసరికి సాలిడ్, ఈ బయట వచ్చేసరికి లిక్విడ్. ఓకే, సో ఇవి మొత్తం టోటల్ లేయర్స్. ఇప్పుడు 1 by 1 దాని ఫ్యాక్ట్స్ అనేవి మనం చూద్దాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ మళ్ళీ. సో ఫస్ట్ క్రస్ట్, తర్వాత అవుటర్ మ్యాంటల్, ఇన్నర్ మ్యాంటల్, అవుటర్ కోరు, ఇన్నర్ కోరు. ఇక్కడ మళ్ళీ మ్యాంటల్లో వచ్చేసరికి మనకి ఆస్ట్రోనోస్పియర్ అనేది అవుటర్ మ్యాంటల్లో చిన్న లేయర్ ఉంది, అది ఎక్కువ విస్కస్గా ఉంది, అక్కడి నుంచి మనకి లావా అనేది పంపిస్తుంది. తర్వాత మళ్ళీ లిథోస్పియర్ క్రస్ట్, టాప్ క్రస్ట్ ప్లస్ కాస్త ఆస్ట్రోనోస్పియర్ కన్నా పైన సాలిడ్ ఉన్న మ్యాంటల్ పోర్షన్ మనకి లిథోస్పియర్ అని పిలిచామన్నమాట. రైట్, సో ఇవి దీని డీటెయిల్స్. ఇవంతా కూడా లెన్స్ మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్, సో యూ కెన్ రిమెంబర్. సో ఇది టోటల్ పై నుంచి లోపల వరకు ఉన్న రేడియస్ అనమాట. సో మన ఎర్త్ రేడియస్ ఎంత టోటల్ 6378 కిలోమీటర్స్. అంటే డయామీటర్ ఎంత అవుతున్నప్పుడు దీనికి డబుల్ అవుతుంది. సో ఇది రేడియస్. సో ఇలా ఎర్త్ తీసుకుంటే ఇక్కడ వరకు సెంటర్లో మనకి ఎర్త్ రేడియస్ ఏదైతే ఉందో అది 6378 కిలోమీటర్స్ అనమాట. ఓకే, సో ఇది మనకి టోటల్ లేయర్స్. సో ఇప్పుడు ఫస్ట్ క్రస్ట్ గురించి చూద్దాం. టాప్ లేయర్ కదా, క్రస్ట్ గురించి 1 లేయర్ గురించి మనకి ఫ్యాక్ట్స్ అనేవి మనకి చూడాలి. ఓకే, ఎన్సీఆర్టీస్లో ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చున్నారు. సో క్రస్ట్ వచ్చేసరికి మనకి ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్, ఆల్రెడీ మనం చూసాం, దట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. మేకప్ ఆఫ్ 1% అప్రాక్సిమేట్లీ ఆఫ్ ఎర్త్స్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి? మీటర్ క్యూబ్. అంటే టోటల్ మెటీరియల్ యొక్క వాల్యూమ్ ఎంత ఆక్యుపై చేసింది, ఇచ్చిన ఒక 3 డైమెన్షనల్ ఫిగర్లో ఎంత ఆక్యుపై చేసింది అని. సో ఈ క్రస్ట్ అనేది మనకి ఎంత ఉంది? వెరీ థిన్. మొత్తం ఎర్త్ రేడియస్ ఎంత? 6300 కిలోమీటర్స్. అందులో జస్ట్ 100 కిలోమీటర్స్ డీప్లోనే మన క్రస్ట్ ఉంది కాబట్టి ఇట్ ఫార్మ్స్ ఓన్లీ 1% ఆఫ్ ఎర్త్ వాల్యూమ్. టోటల్ మనకి ఎర్త్ లోపల ఉన్న మెటీరియల్లో ఓన్లీ 1% మాత్రమే క్రస్ట్ ఆక్యుపై చేస్తుంది. అలాగే మాస్ అంటే వెయిట్ అనమాట. టోటల్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకుంటే ఇన్సైడ్ లోపల ఎర్త్లో అందులో జస్ట్ 1% మాత్రమే వెయిట్ అండ్ వాల్యూమ్లో ఉండింది అనమాట. వెరీ లెస్ అమౌంట్. తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ ఏం చేశారంటే డెన్సిటీ ఇంక్రీజెస్ విత్ డెప్త్. సో మనకి లోపల ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డెన్సిటీ అంటే ఏంటి? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. రైట్, అంటే మీకు ఇచ్చిన ఒక మెటీరియల్, ఒక ఇదైనా తీసుకోండి లేకపోతే ఏదైనా వాటర్ తీసుకోండి, ఎంత టైట్గా ప్యాక్ అయ్యింది అని జస్ట్ ఒక ఏరియాలో తీసుకుంటే మనకి ఎంత వెయిట్ అనేది అక్కడ ఉంది అనే దాన్ని మనం మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం. సో మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ డెన్సిటీ అనేది పెరిగిపోతుంది అనమాట. పైన కొంచెం లూజ్గా ఉన్నది మెటీరియల్, సో పర్ వాల్యూమ్ తీసుకుంటే మన మాస్ అని తక్కువ ఉంది. ఇంటీరియర్ లోపలికి వెళ్ళే కొద్దీ టైట్గా ప్యాక్ అయిపోయి డెన్సిటీ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో యాజ్ యూ గో ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. సో యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ఎర్త్ వచ్చేసరికి మనకి, ఇది కూడా ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్, మనకి యావరేజ్ ఎర్త్ వాటర్ డెన్సిటీ ఎంత? 1. రైట్, 1. అది మీరు ఏదైనా సీసీ పర్ వేసుకోవచ్చు, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో వాటర్కి గ్రామ్స్ పర్ సీసీ సెంటీమీటర్ క్యూబ్, ఇది మనకి వాటర్ యొక్క డెన్సిటీ. అలాగే మనకి డిఫరెంట్ మెటీరియల్కి డిఫరెంట్ డెన్సిటీ ఉంటుంది. ఎర్త్ డెన్సిటీ వచ్చేసరికి మనకి 5.51 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో ఇది మనకి ఎర్త్ డెన్సిటీ ఇంపార్టెంట్. యావరేజ్ ఓవరాల్గా లోపల మన కోర్ నుంచి పైన క్రస్ట్ వరకు చూస్తే మనకి యావరేజ్ డెన్సిటీ ఎంత అంటే 5.51 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ క్రస్ట్ వచ్చేసరికి మొత్తం ఎర్త్ డెన్సిటీ యావరేజే 5.51. సో మనకి పైనుంచి కింద లోపలికి వెళ్ళే కొద్దీ డెన్సిటీ పెరుగుతుంది. అంటే పై లేయర్స్ ఏమవ్వాలి? దానికన్నా తక్కువ ఉండాలి. ఇంటీరియర్లో ఆ 5.51 నెంబర్ కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ 2.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని క్రస్ట్ యొక్క డెన్సిటీ అనమాట. అడగొచ్చు ఇది కూడా క్రస్ట్ యొక్క డెన్సిటీ. ఇదేమో ఎర్త్ డెన్సిటీ. ఇది వచ్చేసరికి ఎర్త్ డెన్సిటీ. తర్వాత థిక్నెస్ ఆల్రెడీ మనం చూసాం, వేరీస్ ఇన్ రేంజ్ ఆఫ్. సో క్రస్ట్ మనకి ఎన్ని టైప్స్? క్రస్ట్ ఎన్ని టైప్స్? ఓషనిక్, అలాగే కాంటినెంటల్ క్రస్ట్. సో ఇక్కడ మనకి థిక్నెస్ వచ్చేసరికి ఓషనిక్ క్రస్ట్ 5 నుంచి
30 కిలోమీటర్స్. మీరు ఇప్పుడు ల్యాండ్ మీద నిల్చున్నారు, తర్వాత పక్కన ఓషన్ ఉందనుకోండి. ఓషన్ అనేది ఇంకా లోపలికి వెళ్ళాలి కదా, అక్కడున్న ల్యాండ్ మాస్ అనేది కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే పైన వాటర్ ఆక్యుపై చేస్తున్నాయి. సో ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్తే తప్పితే, బేస్డ్ ఆన్ ద డెప్త్, మీరు 1 కిలోమీటర్ అయినా అవ్వచ్చు, సో అయితే తప్పితే ల్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ల్యాండ్ అనేది కిందకి థిక్నెస్ ఎక్కువ ఉంటుందా, ఓషన్ థిక్నెస్ తక్కువ ఉంటుందా? ఓషన్ అనేది తక్కువ ఉండాలి, ఎందుకంటే పైన కూడా వాటర్ ఆక్యుపై చేస్తున్నాయి. మనకి ల్యాండ్లో మనకి స్టార్టింగ్ నుంచే థిక్నెస్ అనేది స్టార్ట్ అయింది. అందుకని ఓషనిక్ క్రస్ట్ ఆన్ అన్ యావరేజ్ 5 నుంచి 30 కిలోమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. మనకి కాంటినెంటల్ వచ్చేసరికి 50 to 70 కిలోమీటర్స్. లాజిక్, సింపుల్ లాజిక్. స్టార్టింగ్ నుంచే మనకి ల్యాండ్ మాస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మనకి క్రస్ట్ గురించి డీటెయిల్స్. ఇంకా కొన్ని ఉన్నాయి. టెంపరేచర్ వచ్చేసరికి మనకి పై నుంచి కిందకి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంటీరియర్, ఎర్త్ లోపల ఇంటీరియర్ వెళ్ళే కొద్దీ సెంటర్కి వెళ్తే మనకి 6000 డిగ్రీస్ ఉంటుంది. 6000 డిగ్రీస్ సెంటిగ్రేడ్. మనకి ఎర్త్ పైన ఎంత ఉంటుంది? 20, 30, 40, మ్యాక్సిమం 50. సో ఇంటీరియర్కి వెళ్ళే కొద్దీ మనకి 6000 డిగ్రీస్ సెంటర్లో ఉందన్నమాట. సో టెంపరేచర్ అనేది, టెంపరేచర్ ఆఫ్ క్రస్ట్ ఇంక్రీజెస్ విత్ డెప్త్. ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. టెంపరేచర్, డెన్సిటీ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతున్నాయా, తగ్గుతున్నాయా వెళ్ళే కొద్దీ అని అడగొచ్చు అనమాట. సో క్రస్ట్లో మనకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంటీరియర్కి వెళ్తే 200 నుంచి 400 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుందంట. మ్యాంటల్ స్టార్ట్ అవుతుంది కదా మనకి, ఇప్పుడు సర్ఫేస్ నుంచి మ్యాంటల్ స్టార్ట్ ఎవరికేమంటారు, ఫస్ట్ లేయర్ క్రస్ట్. సో అక్కడ మనకి 400 డిగ్రీస్ అనే టెంపరేచర్ అబ్జర్వ్ చేశారు మ్యాంటల్ బార్డర్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇట్స్ వెరీ సింపుల్. తర్వాత ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి క్రస్ట్లో, కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కాంటినెంటల్ క్రస్ట్. క్రస్ట్ అనేది 2 టైప్స్, ఓషనిక్ క్రస్ట్ అలాగే కాంటినెంటల్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇంకొక అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, మనకి లైటర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సోడియం, పొటాషియం, అల్యూమినియం, సిలికేట్స్, వీటిలన్నిటి కూడా అటామిక్ నెంబర్, అటామిక్ వెయిట్ అనేది తక్కువ. సో లైటర్ ఎలిమెంట్స్. మీరు ఏదైనా ఒక బకెట్ తీసుకొని, ఏదైనా మగ్ తీసుకొని 2 డిఫరెంట్ మెటీరియల్ మీకు కానీ మిక్స్ చేస్తే, బరువు ఉండేది ఎప్పుడు కిందకి వెళ్తుంది, తేలిక ఉండేది ఎప్పుడు పైకి వస్తుంది. వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు మీరు వాటర్లో ఆయిల్ మీరు వేస్తే ఆయిల్ అనేది వాటర్ పైన తేలుతుంది. ఎందుకని? ఆయిల్ అనేది లైటర్ మెటీరియల్. సో ఇప్పుడు మనకి కాంటినెంటల్ క్రస్ట్, ఓషనిక్ క్రస్ట్ 2 ఉన్నాయి కాబట్టి అవి తీసుకుంటే మనకి కాంటినెంటల్ క్రస్ట్ అనేది పైకి వచ్చి ఓషనిక్ క్రస్ట్ అనేది కిందకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కాంటినెంటల్ క్రస్ట్లో లైటర్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనకున్న మినరల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫెల్సిక్ అని అంటాం. ఫెల్సిక్, సిలికేట్స్ అలాగే ఫెరమ్, సో ఇవన్నీ కూడా ఫెల్సిక్ అని అంటాం. కాంటినెంటల్ క్రస్ట్లో లైటర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అందుకే మనం పైకి తెలియం. ఓషన్ ఏమో కిందకి వెళ్ళింది అనమాట, బరువు కాబట్టి. ఓకే, సిలికేట్ రాక్స్ లైక్ గ్రానైట్ ఇవన్నీ కూడా మనకి క్రస్ట్లో ఉంటాయి. అదే ఓషనిక్ క్రస్ట్ వచ్చేసరికి బరువుది కాబట్టి దే హ్యావ్ డెన్సర్, మాఫిక్ అనమాట, మెగ్నీషియం. సో ఇవన్నీ కూడా మనకి ఐరన్, మెగ్నీషియం, సిలికేట్స్ ఇవన్నీ కూడా థిక్కర్, బెసాల్ట్ రాక్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంటినెంటల్ క్రస్ట్లో లైటర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓషనిక్ క్రస్ట్లో డెన్సర్ ఎలిమెంట్ ఉన్నాయి. అందుకని కూడా కిందకు మునిగిపోయింది అనమాట. ఓషన్ క్రస్ట్ అనేది కిందకి వెళ్ళి పై తేలిగ్గా ఉన్న కాంటినెంటల్ క్రస్ట్ పైకి వచ్చింది. గ్రానైట్ అనేది మనకి కాంటినెంటల్ క్రస్ట్. ఇప్పుడు ఓషన్ లోపలికి వెళ్తే మీకు బెసాల్ట్ అనేది రాక్ దొరుకుతుంది. అదే మీరు ల్యాండ్ మీద ఎక్కువ చూసినట్టయితే, ల్యాండ్ మాస్ మీద మనకి గ్రానైట్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ 2 డిఫరెన్స్ కూడా మీకు తెలియాలి. తర్వాత ఫెల్సిక్ అంటే లైటర్ ఎలిమెంట్స్, రెఫర్స్ టు రాక్స్ విచ్ ఎన్రిచ్డ్ విత్ ద లైటర్ ఎలిమెంట్స్. సో మనకి ఫెల్సిక్ అని అనుకున్నాం కదా కాంటినెంటల్ క్రస్ట్లో, ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ లైటర్ ఎలిమెంట్స్తో ఎన్రిచ్ అయ్యి ఉంది. సిలికాన్ కానీ, ఆక్సిజన్, అల్యూమినియం, సోడియం ఇవన్నీ కూడా లైటర్ ఎలిమెంట్స్. మీరు అటామిక్ టేబుల్ చూసినట్టయితే ఇవన్నీ లైటర్. ఇన్ కాంట్రాస్ట్ మాఫిక్ రాక్స్. మాఫిక్ రాక్స్ దేని మీద ఉన్నాయి? ఓషనిక్ క్రస్ట్ ఉన్నాయి, అవి హెవీగా ఉన్నాయి. విచ్ ఆర్ రిలేటివ్లీ రిచర్ ఇన్ మెగ్నీషియం అండ్ ఐరన్, రైట్? సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఎగ్జామ్కి. ఇవంతా కూడా కాంటినెంటల్ అండ్ ఓషనిక్ క్రస్ట్ యొక్క డిఫరెన్సెస్. నెక్స్ట్ కంపోజిషన్ చూసినట్టయితే, అంటే ఏమున్నాయి అసలు క్రస్ట్ లోపల ఏమున్నాయి, మెటీరియల్స్ ఏమున్నాయని చూసినట్టయితే మనకి డామినెంట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ మనకి డామినేట్, హైయెస్ట్. ఎగ్జామ్లో అడుగుతారు క్రస్ట్ మొత్తం ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ కాదు, ఇదంతా కూడా ఎర్త్ ఇంటీరియర్ కాదు, జస్ట్ మీకు పై డయాగ్రామ్ అనమాట. ఎర్త్ ఇంటీరియర్, ఎర్త్ అనుకుంటారేమో ఇది. సో ఓన్లీ క్రస్ట్లో మనకి మెటీరియల్ పర్సంటేజ్ తీసుకుంటే ఫస్ట్ ఆక్సిజన్ ఎక్కువ ఉంది, 46.6% ఉంది. తర్వాత సిలికాన్ 27.7% ఉంది, సెకండ్ ర్యాంక్ దీనికి. ఇది ఫస్ట్ ర్యాంక్ క్రస్ట్ లోపల. క్రస్ట్ ఓన్లీ క్రస్ట్ గురించి చూస్తున్నాం. తర్వాత వచ్చేసరికి అల్యూమినియం.
సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8, వెయిట్ వచ్చేసరికి 16, రైట్. సో ఇది లైటర్ ఎలిమెంట్స్ అనమాట. ఇదంతా కూడా మనకి ఫస్ట్ 3 మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్కి. ఆక్సిజన్, సిలికాన్ అండ్ అల్యూమినియం. సో ఇది కాంపోజిషన్ ఆఫ్ క్రస్ట్. అలాగే ఎర్త్ చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ డౌట్ రావచ్చు, ఓకే క్రస్ట్లో మరి ఎర్త్లో ఎట్లా ఉంటుందని మీరు అడిగితే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఐరన్. సో ఆక్సిజన్ని కూడా డామినేట్ చేసి ఐరన్ అనేది పైకి వచ్చింది. సో మనకి మొత్తం ఇప్పుడు క్రస్ట్ చూసుకుంటే డామినెంట్ ఎలిమెంట్ ఏది ఆక్సిజన్, కానీ ఓవరాల్గా ఎర్త్ ఇంటీరియర్ మొత్తం కన్సిడర్ చేస్తే దాంట్లో హైయెస్ట్ వచ్చేసరికి ఐరన్, తర్వాత ఆక్సిజన్. సెకండ్ ర్యాంక్ మనకి ఆక్సిజన్ వచ్చింది. క్రస్ట్లో టాప్ వచ్చింది కానీ ఓవరాల్ ఎర్త్, ఎందుకంటే ఈ సిలికాన్ అనేది మనకి ఏదైతే ఐరన్ ఏదైతే ఉందో అది మనకి లోపల ఎర్త్ లోపల క్రస్ట్ దాటాక ఎక్కువ మెటీరియల్ అయిపోయింది అనమాట. తర్వాత థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి సిలికాన్. సో థర్డ్ ఓవరాల్ ఎర్త్ కంపోజిషన్లో మనకి సిలికాన్ వచ్చింది. థర్డ్ మనకి క్రస్ట్లో ఏముంది అల్యూమినియం. సో వీటిలన్నిటి మారిపోయి ఎర్త్ ఇంటీరియర్ లోపల వెళ్ళే లోపలికి మనకి ఈ ఐరన్ అలాగే సిలికాన్ అనేవి ఎక్కువ అవడం వల్ల ఓవరాల్ ఎర్త్ కంపోజిషన్స్లో అవి డామినేట్ చేస్తున్నాయి అన్నమాట, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎర్త్ క్రస్ట్ అండ్ సమ్ కంపోజిషన్ ఆఫ్ టోటల్ ఎర్త్ మెటీరియల్.